ఈరోజు మన పరిశీలనకు స్వాగతం. మన ముందున్న ఈ మూలం చాలా ఆసక్తికరమైంది. మనందరికీ ఎంతో కొంత సంబంధం ఉన్న ఒక విషయం. అంటే ఏదైనా నేర్చుకునేటప్పుడు సరదా పాత్ర ఏమిటి? అది మన జ్ఞాపక శక్తి మీద, మన ఉత్సాహం మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే దాని గురించి ఇది లోతుగా మాట్లాడుతుంది. ఇది ప్రధానంగా క్రిస్ జాన్సన్ అనే ఒక వ్యక్తి తన సొంత అనుభవాలు, ఆలోచనల ఆధారంగా పంచుకున్న విషయాలన్నమాట. ఆయనేమంటాడంటే, మామూలుగా పుస్తకాలు చదవడం, విషయాలు గుర్తుపెట్టుకోవడం, అలాంటి పాత పద్ధతుల్లో తను చాలా ఇబ్బంది పడతానని, కాని అదే పని సరదాగా అనిపించినప్పుడు మాత్రం భలే తేలిగ్గా నేర్చుకోగలుగుతానని తన జీవితంలోని ఉదాహరణలతో వివరిస్తున్నాడు. అవును, ఇక్కడ కేంద్ర బిందువు ఇదే కదా. నేర్చుకోవడాన్ని ఒక తప్పనిసరి భారం కాకుండా ఒక ఉత్సాహభరితమైన, ఆనందకరమైన అనుభవంగా ఎలా మార్చుకోవచ్చు అనే అన్వేషణ ఇది. ఈ మూలం బలంగా చెప్పేదేంటంటే, సరదా అనేది కేవలం టైంపాస్ కాదు. అది నేర్చుకునే ప్రక్రియలో ఒక శక్తివంతమైన ఒక సాధనం లాంటిది. భలే ఆసక్తికరంగా ఉంది కదా. సరే, దీన్నింకాస్త విడమరిచి చూద్దాం. ఈ మూలంలో దాగి ఉన్న ముఖ్య అంశాలేంటి? వాటి వెనుకున్న తర్కమేంటి? ఏంటి వివరంగా పరిశీలిద్దాం. మొదటగా ఈ మూలం అందించిన వ్యక్తి క్రిస్ జాన్సన్. జాన్సన్ తనను గురించి తాను చాలా నిజాయితీగా చెప్పుకుంటాడు. నేర్చుకోవడం విషయంలో తనను తాను భయంకరమైన వ్యక్తిగా, అంటే చాలా వెనుకబడిన వాడిగా పరిచయం చేసుకుంటాడు. పుస్తకాలు చదవడం అన్నా, చదివింది గుర్తుపెట్టుకోవడం అన్నా, ముఖ్యంగా క్లాస్ రూంలో గంటల తరబడి కూర్చుని వినడం అన్నా తనకు చాలా కష్టమని, అసలు ఆసక్తే ఉండదని స్పష్టంగా ఒప్పుకుంటున్నాడు. ఇది నిజానికి చాలామంది అనుభవించేదే కదా. అందరూ ఒకే వేగంతో, ఒకే పద్ధతిలో నేర్చుకోలేరు. కొందరు చూడగానే పట్టేస్తారు. మరికొందరికి కాస్త సమయం పడుతుంది, లేదా వాళ్లకి అర్థమయ్యే పద్ధతి వేరే ఉండొచ్చు. ఈ మూలం సరిగ్గా తేడాని గుర్తిస్తూ, ముఖ్యంగా తనలా నెమ్మదిగా నేర్చుకునేవారికి ఆయన తనను ఆ కోవలో చేర్చుకుంటున్నాడు. కాబట్టి సరదా అనే అంశం ఎంత ప్రాముఖ్యమో గట్టిగా చెప్తున్నాడు. ఇక్కడ విశేషం ఏంటంటే, తన బలహీనతలను దాచుకోకుండా ఒప్పుకుంటూనే వాటిని అధిగమించడానికి ఒక కొత్త దారిని, అంటే ఈ సరదా మార్గాన్ని సూచించడం. ఇది ఒక రకంగా చాలా ఆశాజనకమైన దృక్పథం. నిజమే అనిపిస్తుంది కదా. అవును అనిపించడమే కాదు, దానికి తగ్గట్టుగా కొన్ని బలమైన ఉదాహరణలు కూడా ఇచ్చాడు. స్కూళ్లలో పిల్లలకు కొన్నిసార్లు సంగీతం, బొమ్మలు వేయించడం, ఆటల ద్వారా పాఠాలు చెబితే ఎంత తేలికగా నేర్చుకుంటారో గుర్తు చేశాడు. వ్యక్తిగతంగా మామూలు మౌంటైన్ బైక్ బదులు ఈ బైక్, అంటే బ్యాటరీ సహాయంతో నడిచే సైకిల్ తొక్కడం ఎక్కువ సరదాగా అనిపించడం వల్ల దానిపై ఎక్కువ దూరం, ఎక్కువ ఉత్సాహంగా, చివరికి మంచి వ్యాయామం చేయగలుగుతున్నానని తన అనుభవాన్ని చెప్పాడు. ఇంకో ఉదాహరణ పెలోటోన్ గురించి చెప్పారు కదా. పెలోటోన్ అనేది ఇంట్లోనే ఉండి వ్యాయామం చేసే సైకిల్ లాంటిది. దానికి ఒక పెద్ద స్క్రీన్ ఉంటుంది. స్క్రీన్ మీద ఒక కోచ్ కనిపిస్తూ మనల్ని ఉత్సాహపరుస్తూ సూచనలు ఇస్తూ ఉంటారు. అలా వ్యాయామాన్ని ఒక ఆటలా, ఒక సవాలులా, సరదాగా మార్చడం వల్ల ఎంత కష్టంగా అనిపించినా దాన్ని పూర్తి చేయాలనే పట్టుదల వస్తుందని, చివరికి పూర్తి చేయగలుగుతున్నానని ఆయన అంటున్నాడు. చాలా మంచి పోలికలు. అలాగే ఎప్పుడో చిన్నప్పుడు విన్న సినిమా పాట మనకు ఇంకా గుర్తున్నా, ఓ 10 నిమిషాల క్రితం చదివిన పుస్తకంలో ఏముందో టక్కున గుర్తుకు రాకపోవడం, ఇది మనలో చాలామందికే అనుభవమే. చిన్నప్పుడు క్లాస్తో కలిసి సరదాగా వెళ్లిన ఫీల్డ్ ట్రిప్ కానీ, మనకు బాగా నచ్చిన టీచర్ ఉత్సాహంగా చెప్పిన పాఠం కానీ ఎలా ఏళ్ల తరబడి గుర్తుండిపోతాయో కూడా ప్రస్తావించాడు. పని వాతావరణానికి సంబంధించి కూడా ఒక ఉదాహరణ ఉంది. తను గతంలో మాజ్డా ఫోర్డ్స్ అనే కార్ల కంపెనీలో పనిచేసినప్పుడు ఆ కంపెనీ వాళ్ళు పనిచేసే చోట సంగీతం పెట్టడం మొదలుపెట్టారట. దానివల్ల ఉద్యోగుల పనిని భారంగా కాకుండా కాస్త సరదాగా ఫీలవుతూ చేశారని, చివరికి అది ఉత్పత్తి పెరగడానికి కూడా దోహదపడిందని చెప్పాడు. ఇవన్నీ కూడా అనుభవం నేర్పిన పాఠాలు.
వీటిని మనస్తత్వశాస్త్ర దృష్టితో చూస్తే బలమైన భావోద్వేగాలు, ముఖ్యంగా ఆనందం, ఉత్సాహం వంటి పాజిటివ్ ఫీలింగ్సే అవి మన జ్ఞాపక శక్తిని పదును పెడతాయని, బలపరుస్తాయని ఎన్నో స్టడీస్ చెబుతున్నాయి. దీన్ని ఇంకాస్త విడమర్చి చెప్పాలంటే, మన మెదడులో ఎమోషన్స్ని కంట్రోల్ చేసే అమిగ్డాలా అనే భాగం యాక్టివ్గా ఉన్నప్పుడు మెమరీస్ని స్టోర్ చేసే హిప్పోకాంపస్ ఆ సమాచారాన్ని మరింత గాఢంగా బలమైన ముద్రలతో నమోదు చేసుకుంటుంది. అందుకే సరదాగా గడిపిన క్షణాలు, ఉత్సాహంగా నేర్చుకున్న విషయాలు మనకంత బాగా గుర్తుంటాయి. సరదాగా ఉన్నప్పుడు మన బ్రెయిన్ ఒక స్పాంజ్లా మారి సమాచారాన్ని ఈజీగా పీల్చుకుంటుంది. అదే ఒత్తిడిలో, విసుగులో ఉంటే మాత్రం గట్టి రాయిలా మారి కొత్త విషయాలను లోపలికి రానివ్వదు. వావ్! అంటే సరదా వెనుక ఇంత సైన్స్ ఉందన్నమాట. అయితే ఇక్కడ నాకు ప్రశ్న వస్తోంది. అన్ని రకాల సరదాలు ఒకేలా ఉపయోగపడతాయంటారా? లేక సరదాలో కూడా తేడాలు ఉంటాయా అంటే, ఉదాహరణకు కేవలం నవ్వించే జోకులు వింటూ పాఠం నేర్చుకోవడం వేరు, ఒక ప్రయోగం చేస్తూ సరదాగా నేర్చుకోవడం వేరు కదా. అది చాలా మంచి ప్రశ్న అడిగారు. నిజమే, సరదా అనేది చాలా విస్తృతమైన పదం. నేర్చుకునే సందర్భంలో కేవలం నవ్వడం, టైంపాస్ చేయడం మాత్రమే సరిపోకపోవచ్చు. ఆ సరదా మనం నేర్చుకుంటున్న విషయానికి సంబంధించిందై, మనల్ని అందులో లీనమయ్యేలా చేసేదై ఉండాలి. ఉదాహరణకు ఒక సైన్స్ ప్రయోగం చేయడం సరదాగా ఉండటమే కాదు, అది ఆ కాన్సెప్ట్ను ప్రత్యక్షంగా అనుభవించేలా చేస్తుంది. అదే సమయంలో సంబంధం లేని జోకులతో పాఠాన్ని నింపితే అది అసలు విషయాన్నుంచి దృష్టి మరల్చే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి సరదా అనేది అభ్యాస లక్ష్యాలకు అనుగుణంగా అర్థవంతంగా ఉండటం ముఖ్యమన్నమాట. అర్థమైందా? అంటే సరదా కూడా సందర్భోచితంగా ఉండాలన్నమాట. ఇక ఈ మూలంలో వక్త ఈ సరదాగా నేర్చుకోవటం అనే మొత్తం ఆలోచనను ఒక నిర్దిష్ట వ్యక్తికి, ఒక కార్యక్రమానికి ముడిపెడుతున్నాడు. ఆ వ్యక్తి పేరు యాష్ ముఫారే. ఆయన ద్వారా భవిష్యత్తులో రాబోతుందని చెప్పబడుతున్న కార్యక్రమం విక్టరీ విత్ యాష్. యాష్ ముఫారే ఒక ఆన్లైన్ వ్యాపారవేత్తగా, కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్ల సృష్టికర్తగా కొందరికి పరిచయం ఉండవచ్చేమో. క్రిస్ జాన్సన్ ఏమంటున్నాడంటే, యాష్ ముఫారే ఈ విక్టరీ విత్ యాష్ కార్యక్రమాన్ని అత్యంత సరదాగా, ఆసక్తికరంగా ఉండేలా డిజైన్ చేస్తాడని, దానివల్ల తనలాంటి నెమ్మదిగా నేర్చుకునే వారితో సహా ఎవరైనా సరే విషయాలను చాలా తేలిగ్గా గ్రహించగలరని చాలా గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఆ అనుభవం ఎలా ఉంటుందంటే, చిన్నప్పుడు స్కూల్ నుంచి తీసుకెళ్లే ఒక అద్భుతమైన ఫీల్డ్ ట్రిప్ లాగా ఉంటుందని ఊహిస్తున్నాడు. అయితే ఆ కార్యక్రమంలో ఖచ్చితంగా ఏముంటుంది, ఎలా ఉంటుంది అనే వివరాలు తనక్కూడా ఇంకా పూర్తిగా తెలియవని, కానీ ఒక్కటి మాత్రం ఖాయమని, అది ఖచ్చితంగా సరదాగా ఉంటుందని బల్లగుద్ది చెబుతున్నాడు. ఆ అంచనాలకు ప్రధాన ఆధారం అది సరదాగా ఉంటుంది అనే వాగ్దానం. ఆ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి సరదా అనే అంశమే కీలకమనే ప్రగాఢ విశ్వాసం ఇక్కడ కనిపిస్తోంది. అయితే వక్త స్వయంగా ఆ కార్యక్రమంలోని విషయాలు ఇంకా పూర్తిగా తెలియవని అంగీకరిస్తున్నాడు కదా. ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. ఒక అభ్యాస అనుభవం కేవలం సరదాగా ఉంటుంది అనే మాట మీద ఆధారపడితే, అది దానిపై జనాల్లో ఏర్పడే అంచనాలను, చివరికి అదందించే ఫలితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఒకవేళది అనుకున్నంత సరదాగా లేకపోతే, లేదా సరదా ఉన్నా నేర్చుకోవలసిన విషయం లోతుగా అందకపోతే? ఏమో, నిజమే, ఇది ఆలోచించాల్సిన విషయమే. కేవలం సరదా అనే ట్యాగ్లైన్ సృష్టించే అంచనాలను అందుకోవడం కూడా ఒక సవాలే బహుశా. అందుకేనేమో కొత్త విషయాలు నేర్చుకోవాల్సి వస్తుందేమో అన్న ఆందోళన, ఒత్తిడిని పూర్తిగా పక్కన పెట్టమని, బదులుగా
అది ఎంత సరదాగా ఉండబోతుందో దానిపైనే మనసు పెట్టమని ప్రోత్సహిస్తున్నాడు. గతంలో మన జీవితంలో జరిగిన సరదా సంఘటనలు, ఎప్పటికీ మర్చిపోలేని అనుభవాలను గుర్తు తెచ్చుకోమంటున్నాడు. ఉదాహరణకు కాలేజీ రోజుల్లో స్నేహితులతో సరదాగా గడిపిన క్షణాలు, మనకు బాగా నచ్చిన సినిమాలోని కామెడీ డైలాగులు, కడుపుబ్బ నవ్వించిన సంఘటనలు, ఇలాంటి పాజిటివ్ జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం ద్వారా ప్రస్తుతం మనం ఎదుర్కోబోయే కొత్త సవాలు, ఈ సందర్భంలో విక్టరీ విత్ యాష్ నేర్చుకోవడం, దాని గురించిన అనవసరమైన ఒత్తిడిని తగ్గించుకోవచ్చని సూచిస్తున్నాడు. ఇది మానసికంగా ఒత్తిడిని జయించడానికి ఉపయోగపడే ఒక మంచి టెక్నిక్. భవిష్యత్తు గురించి అది ఎలా ఉంటుందోనని అతిగా ఆందోళన చెందే బదులు ఒక సానుకూల అనుభూతిని ఊహించుకోవటం లేదా గతంలోనే అలాంటి అనుభూతులను నెమరువేసుకోవటం మన మానసిక స్థితిని తక్షణమే మెరుగుపరుస్తుంది. మనసు ప్రశాంతంగా పాజిటివ్గా ఉన్నప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవటానికి అది మరింత అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఆందోళన తగ్గితే ఆ గ్రహణ శక్తి పెరుగుతుంది. ఇక మరో ముఖ్యమైన విషయం వక్త నిజాయితీ గురించి నొక్కి చెప్పడం. నిజాయితీగా ఉండటం చాలా ముఖ్యమని, అబద్ధాలు చెప్పడం ఎప్పుడూ సరదా కాదు అని స్పష్టంగా అంటున్నాడు. అయితే సరదాగా ఆట పట్టించడానికి లేదా సర్ప్రైజ్ బర్త్డే పార్టీలు వంటి వాటి కోసం చెప్పే చిన్న చిన్న సంతోషకరమైన అబద్ధాలు మాత్రం మినహాయింపు అని కొంచెం హాస్యం జోడించాడు. అదే సమయంలో యాష్ మొఫారే గురించి లేదా ఆయన కార్యక్రమాల గురించి తప్పుగా ప్రచారం చేసేవారిని, ఇతరులను బెదిరించేవారిని, ఉదాహరణకు మా టీంలో చేరకపోతే నీ ఐడి రద్దు చేయిస్తాము అంటే బెదిరింపులు, అలాంటి వారిని ఆయన హెచ్చరిస్తున్నట్టుగా కూడా అనిపిస్తుంది. అలాంటి వారి గురించి తెలిస్తే పై అధికారులకు రిపోర్ట్ చేస్తానని కూడా స్పష్టం చేస్తున్నాడు. ఆయన వాదన ప్రకారం అబద్ధాలు, బెదిరింపులు అనేవి సరదాకి శత్రువులు. నిజం చెప్పి నిజాయితీగా ఉంటేనే అసలైన నిలకడైన సరదా సాధ్యమని సూచిస్తున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన కోణముంది. సరదా అనే భావనను నైతిక ప్రవర్తనతో, విలువలతో ముడిపెట్టడం అంటే కేవలం ఉత్సాహం, నవ్వు మాత్రమే కాదు, నిజాయితీ, ఒకరినొకరు గౌరవించుకోవడం, పాజిటివ్ దృక్పథం వంటివి కూడా ఒక వాతావరణాన్ని నిజంగా సరదాగా మార్చడానికి అవసరమని పరోక్షంగా చెప్తున్నాడు. ప్రతికూలత, అసత్యాలు, మోసం, బెదిరింపులు అనేవి ఆనందాన్ని, ఉత్సాహాన్ని చంపేస్తాయని, అవి సరదాకి పూర్తి విరుద్ధమని ఆయన బలంగా నమ్ముతున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే అపనమ్మకం, భయం ఉన్న చోట నిజమైన స్వేచ్ఛాయుతమైన సరదాకి ఆస్కారం ఉండదు కదా? అవును, చాలా లోతైన విశ్లేషణ. కాబట్టి మొత్తం మీద ఈ మూలం నుంచి మనం గ్రహించాల్సిన సారాంశం ఏమిటి? నేర్చుకునే ప్రక్రియలో సరదా అనేది కేవలం పైపూత మెరుగు కాదు, అదొక కీలకమైన సాధనం. ముఖ్యంగా పుస్తకాలతో, సాంప్రదాయ పద్ధతులతో కుస్తీ పట్టేవారికి ఇది మరింత అవసరం. మన అనుభవాలు, మన జ్ఞాపకాలు, చివరికి మనం జీవితంలో సాధించే విజయాలు కూడా మనం పొందిన ఆనందంతో, సరదాతో ముడిపడి ఉంటాయని ఈ మూలం చాలా గట్టిగా చెప్తుంది. ఖచ్చితంగా నిర్దిష్ట వ్యక్తులు, కార్యక్రమాల గురించిన వాగ్దానాలు, అంచనాలను ఒక్క క్షణం పక్కన పెడితే ఈ మూలంలో ఇమిడి ఉన్న విస్తృత సందేశం మాత్రం ఎంతో విలువైనది, ఆలోచించదగినది. మన సొంత జీవితంలో మనం ఏదైనా కొత్త విషయం నేర్చుకుంటున్నా, లేదా మన పిల్లలకు, విద్యార్థులకు, సహోద్యోగులకు బోధిస్తున్నా ఈ సరదా అనే మసాలాను ఎలా జోడించగలం? కొన్నిసార్లు తప్పనిసరిగా చేయాల్సిన విసుగు పుట్టించే పనులను కూడా ఏదో ఒక రకంగా ఆనందదాయకంగా మార్చుకునే మార్గాలుంటాయా? ఒకవేళ ప్రపంచవ్యాప్తంగా విద్యా వ్యవస్థలను, శిక్షణా పద్ధతులను కేవలం మార్కుల కోసం, పరీక్షల కోసం కాకుండా నేర్చుకోవడంలోని సరదా ఆధారంగా పునర్నిర్మించగలిగితే ఎలా ఉంటుంది? దాని ప్రభావం ఎలా ఉంటుంది? అద్భుతమైన ప్రశ్నలివి.
మనల్ని ఆలోచింపజేస్తాయి. ఇక ఈ చర్చకు ముగింపుగా శ్రోతల కోసం ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్న: ఏదైనా ఒక పని లేదా నేర్చుకోవాల్సిన విషయం మనకు సరదాగా అనిపించడం లేదంటే దానికి కారణం ఆ పని సహజంగానే విసుగు పుట్టించేదా, లేక మనం దాన్ని చూస్తున్న కోణం, మన దృక్పథం దాన్నెలా మార్చేసిందా? మన దైనందిన జీవితంలో, చదువులో, చేసే పనిలో ఈ సరదా అనే మూలకాన్ని చేతనంగా, ఉద్దేశపూర్వకంగా ఎలా పెంపొందించుకోవచ్చు? దానిని కేవలం కాలక్షేపంగా కాకుండా మనల్ని ముందుకు నడిపించే ఒక చోదక శక్తి